अस्मद्गुरुभ्यो नमः। स्तुतो मया वेदमाता प्रचोदयन्ती पवने द्विजाता आयुः पृथिव्यां द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा प्रजातं ब्रह्मलोकम्। पूर्णज्ञानाय विद्महे पूर्णानन्दाय धीमहि तन्नो व्यासः प्रचोदयात्। उभय वेदांत शास्त्र प्रबोधनपरायणं जिज्ञासुजन जीमूतं नृसिंहार्यमहं भजे। त्रय्यन्तशास्त्रमर्मज्ञं सभारञ्जनकोविदं शिष्यवात्सल्यरूपं तं రామానుజం అహం భజే. మా తెలికిచర్ల వంశానికి మూలపురుషుడిగా చెప్పబడిన ఇద్దరు ముత్తాతగారుల గురించి ముందు చెప్పుకుని, తర్వాత ఇంకొక ఇద్దరు తాతగారులు గౌతమన్వయ సంజాతం నృసింహార్య గురోస్తుతం మంత్రార్థాధిపదాతారం అప్పకొండార్యమాశ్రయే. ఈయన పెద్ద తాతగారు. రెండవ తాతగారు నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారకం సూరిశ్రీ వెంకటాక్షించ లోక కళ్యాణకారకం. వీరిద్దరికీ కూడా కృతజ్ఞతావిష్కరణ చేసుకుంటూ, ఒకళ్ళు బ్రహ్మోపదేశం చేసిన వారు, ఇంకొకరు అక్షరాభ్యాసాదుల ద్వారా చిన్నప్పుడే రకరకాల కథలు వాటిని సూచించి రామాయణ భారతాల్లో అభిరుచి కలిగించి పెద్దలైన వారికి కృతజ్ఞతావిష్కరణ చేసుకుంటూ, మనం ఉపచారముల విషయంలో సంకల్పం దేనికో చెప్పుకున్నాం. దాంట్లో కొంత భాగంగా ఒక 23 భాగాలు చెప్పుకున్నాం. ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఈ సంకల్పం అన్నది 3 రకాలుగా ఉంటుంది. మహాసంకల్పమని, సాధారణ సంకల్పమని, లఘు సంకల్పమని. ఈ మహాసంకల్పం అన్నది దేవాలయాల్లో మహోత్సవాలు, ఆలయ ఉత్సవాలు, యాగాలు ఇలాంటి చోట్ల మహాసంకల్పం. సాధారణ సంకల్పం అంటే మామూలుగా మనం చేసుకునే దేశ కాల సంకీర్తనం, ఇదంతా సాధారణం. లఘు సంకల్పం అంటాం, మనం అంత చదువుకోలేం కనుక మమ ఉపాత్త దురిదక్షయ ద్వారా అంటూ చెప్పుకుని గోత్రం అదేదో చెప్పేసుకుని నక్షత్రం ఆ తిథి వారం చెప్పేసుకుంటాం, దండం పెడతాం. అంటే దేశకాల సంకీర్తన ఇది ఎందుకోసం అన్నది ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. 50 కోటి యోజన భూమి, జంబూద్వీపం, అలాగే భరతవర్షం, భరతఖండం, మేరోర్దక్షిణిగ్భాగే, శ్రీరంగస్య ఉత్తరదేశే, ఇలాగ పుణ్యక్షేత్రాలు, నదులు వీడు చెప్పుకుంటాం. ఇది దేశ సంకీర్తన. అలాగే కాలం చెప్పేటప్పుడు బ్రహ్మాండ శ్వేత వరాహ కల్పే వైవస్వతమనంతరే అంటూ చెప్పుకుంటూ వచ్చి సంవత్సర, అయన, ఋతు, మాస, పక్ష, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాదులన్నీ చెప్పుకుంటాం. ఇక లఘు సంకల్పంలో ఒక గోత్రం చెప్పుకుంటాం. ఇతర దేశాల్లో ఉంటే ఆయా ద్వీపాలకు సంబంధించి ఏమన్నా చెప్పుకోవచ్చు. దాంట్లో పెద్ద విశేషం హడావిడేం కనిపించక్కర్లేదు. మనం మాత్రం జంబూద్వీప వివరణ చెప్పుకోవడం తప్పేం కాదు. దాంట్లో ఇక ఒక్కొక్కటి విడివిడిగా చెప్పాలంటే కొంచెం హడావిడి అవుతుంది కనుక అన్నీ కలిపే చెప్పుకుంటాం. దీంట్లో కొంత భాగం మనకి కాలసూక్తం అంటాం. కాలానికి సంబంధించి తిథి, వార, నక్షత్ర, కరణ, యోగములు చెప్పుకుంటాం. ఇది పంచాంగాల్లో ఉంటుంది. తిథి ఎందుకు అంటే సంపద కలిగించేది శ్రీ. వారం ఎందుకు మన ఆయుష్కి సంబంధించిన క్షేమం కలిగించేది. నక్షత్రం అంటే తద్వారా ఆ నక్షత్రములన్నీ కూడా భగవంతుని ఆయా అంగములుగా ఉంటాయి కనుక పాపక్షయం కలుగుతుంది. అలాగే కరణము, ఆ కరణములు ఉంటే పంచాంగంలోనే ఉంటాయి. దానివల్ల కార్యసిద్ధి. యోగం ఉందంటే రోగ నివారణ. ఇది సంబంధి పద్ధతి. అది అధర్వణ వేదం చెప్తుంది. కాలసూక్తం ఏమిటి విశేషం అని చెప్పే చోట కాలో అశ్వో వహతి సప్తరశ్మి సహస్రాక్షో అజరో భూరిరేత తన్మారోహంతి కవయః విపశ్చితః తస్య చక్ర భువనాని విశ్వ. ఈ కాలం అన్నది చూసారా,
అశ్యోవహతి. కాలమును భగవంతుడు గుర్రాన్ని నడిపినట్టుగా నడిపిస్తాడు, ఎక్కడా కూడా ఏమీ తడబాటు లేకుండా. ఎవరు నడిపించేది అంటే సప్తరశ్మి సహస్రాక్ష, 7 రశ్ములు అంటే కళ్ళెములు కలిగినవి, అంటే గుర్రాములు, 7 గుర్రాలు నడిపిస్తాయి. సహస్రాక్షుడు 1000 కందులు, అది ఇంద్రుడా పరమాత్మ మీ ఇష్టం. అదే కదా అజరహ, ఈ కాలానికి కానీ కాలం నడిపించే వాళ్ళకి కానీ ముసలితనం లేదు. భూరిరేత, ఎప్పుడు కూడా పరాక్రమం తగ్గదు. ఎక్కడో గ్రహణం పట్టింది, మరోటి అది సందర్భం వేరు తప్ప దానివల్ల ఆ తత్వం మాత్రం ఎక్కడా నాశనము కాదు. భూరిరేత తస్య చక్రాః భువనాని విశ్వాః. ఈ కాలమనే రథానికి అన్ని ప్రపంచములు మొత్తం కాలమంతా దానికి రథమైతే, దీనికి చక్రాలు భూమండలంలో ఉండేవి అన్నీ కూడాను. కవయః తం ఆరోహంతి, ఋషులు ఆ కాలాన్ని మీద అధిరోహించి ఏవేవి ఎప్పుడు ఎలా ఎలా జరగాలో ఏం జరుగుతాయో చూపించారు, నియమించారు. తెలుసుకున్నవారు విపశ్చిత, వాళ్ళు చాలా గొప్పదైన మేధావులు. అందుకనే ముందుగా పూర్ణకుంభ స్థాపన చేస్తుంటారు. అది నిత్య పూజల లోపల పూర్ణకుంభ స్థాపన అవసరం లేదు. దేవాలయాల్లో, యాగాలలో, విశేష కర్మల్లో ఈ మధ్య కుంభస్థాపన అన్నది ఒక మామూలు అలవాటైపోయింది అందరికీ కూడా. కుంభం పెట్టుకుంటామండి, అయిన తర్వాత కుంభం ఏం చేయాలండి, ఇలాంటివన్నీ తరువాతి కాలాల్లో వచ్చిన వేలం పెట్టి తప్ప నిత్య పూజ లోపల కుంభస్థాపన ఎక్కడా చెప్పబడలేదు. అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం ఇత్యాదిగా పాత్రలు ఉంటాయి తప్ప కుంభం పెట్టాలి, దాంట్లో కొబ్బరికాయ పెట్టాలా, ఏ రంగు గుడ్డ తుడవాలి, ఎలాంటి కలశం పెట్టాలి, ఈ కలశం లోపల ఈ కలశం అంతా ఏం చేయాలి, ఇలా చెప్తే ఒక్కొక్క పురోహితుడికి పాపం ఏడాది లోపల 500-600 కలశాలు వస్తాయి. మరి ఏం చేయాలి వాటిని? అంచేత జాంబాగో ఈ జాంబర్ బజారు వెళ్ళిపోయి సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తాడు. ఈ కలశ స్థాపన ప్రయోజనం ఉందండి? ఈ నిత్య పూజ కోసం కలశ స్థాపన అత్యవసరం కాదు. విశేష పూజలకు కానీ దేవాలయాలు ఇలాంటి వాటిల్లో ఉంటుంది. అది మళ్ళీ వేరే మాట్లాడతాను ఇంకోసారి. పూర్ణకుంభ అధికాల ఆహిత తం వై పశ్యామో బహుధామ సంతం. మనం అంతసేపు కూడా కుంభము రాగితోటి చేసామా, వెండితోటి చేసామా, మరో దాంతో చేసామా, ఇదే ఆలోచిస్తున్నాం తప్ప కుంభం వెనకాలన్న విశేషం తెలియదు. ఒకసారి యాదగిరిగుట్టలో, ఇది ఎన్టీ రామారావు గారి టైంలో జరిగింది. ఓ మహానుభావుడు మినిస్టరు, ఆయన పాపం దేవాదాయ ధర్మాదాయ శాఖ మినిస్టర్ కూడాను, వచ్చాడు. పూర్ణకుంభ స్వాగతం ఇచ్చారు ఆలయ విద్వాంసులు. అదేమిటి? వెండి, దాంట్లో ఎంత ఉంటుందో అయితే 1.5 లీటర్ సైజు ఉంటుంది. అది తీసుకోగానే పక్కన ఉన్న సెక్రటరీ తోటి భార్యతోటి ఏమన్నంటే, ఇది మందే, ఇంటికి పట్టుకోవచ్చో, తీసుకుపో అన్నాడు. ఆ పూర్ణకుంభం తీసేసుకున్నాడు అక్కడ స్వాగతం పలకగానే. అర్చక స్వాములకు ఏం చేయాలో తెలియలే. ఇది మినిస్టర్ కదా, మాట్లాడడానికి లేదు. ఎంతగా పూర్ణకుంభం రేట్ ఎంత ఉంటుందని మా అయితే ఆ రోజుల్లో 1000-1500 ఉంటుంది. ఈ మహానుభావుడు ఇంటికి పుట్టుకోమన్నాడు. ఆ మహానుభావుడు ప్రోగ్రాం అంతా పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చే నాటికి ఆయన పోస్టింగ్ కాస్త ఊస్టింగ్ అయిపోయింది ఏదో కేసులోనూ. మళ్ళీ దేవుడా వచ్చి 6 కలశాలు మళ్ళీ స్వామికి సమర్పించుకున్నాడు. ఏమిటి పనులు అంటే కుంభం యొక్క గౌరవం తెలియకపోవడం. ఇది తెలియజెప్దామన్నా వినిపించుకోడు. అది అంచేత కాలం మీద పూర్ణకుంభం ఉంటుంది. కాలానికి పూర్ణకుంభానికి ఏమీ అభేదము లేదు, భేదము లేదు. దానినే మనం వివిధ రకాలుగా దర్శిస్తుంటాం. సైమ విశ్వ భువనాని ప్రత్యంకాలం తమాహు పరమే వ్యోమన్. ఈ సమస్త ప్రాణులలో ఉన్న ఉన్నతమైన ఆకాశం ఉన్నట్టుగానే ఈ కుంభము లోపల ఉంటుంది, కాలం ఉంటుంది. ఆ కాలం మనని రక్షిస్తుంది జలముతో కూడి. ఇదన్నమాట. అంచేత ఈ కాలము ధర్మము అన్నది కాలధర్మం కాదు, కాలము దానికి ఉన్న ధర్మము. అది వివరంగా తర్వాత మళ్ళీ మాట్లాడతాం తప్పకుండాను. కాల అము దివం అముం దివం అజనయత్. కాల ఇమాం పృథివీ ఉత కాలేహ భూతం భవ్యంత ఇషితం వితిష్టతే. ఇది కూడా వేదం చెప్తోంది. అధర్ణ వేదం
నాయన కాలం వల్లనే పగటిపూట మనకి తెలుస్తోంది. అంటే పగలు వచ్చిందని ఎవరు కల్పించారు? కాలమే కల్పిస్తోంది. కాలహ ఇమాం పృథివీ, ఆ కాలం వల్లనే ఇది భూమి, ఇది వాయువు, ఈ తత్వాలన్నీ నీకు తెలుస్తున్నాయి. ఇంచేత చిన్నపిల్లవాడిగా ఉండగా వేడికి చల్లదానికి తేడా తెలీదు, ముట్టుకుంటా కుయ్యో అంటావు. మరి పెద్ద అయితే ఏం చేస్తుంది అంటే నువ్వు ఎరుగుతున్న కొద్దీ కాలం ఏం చేస్తోంది, నీకు ఏది మంచి ఏది చెడు తెలియజేస్తోంది. పద్ధతులు ఏమిటన్నది అది. పృథివీ ఉత కాలే భూతం భవ్యంచ ఇషితం వితిష్టతే. భూతకాలం కానీ భవిష్యత్తు కానీ వర్తమానం కానీ ఇదంతా కాలాన్ని బట్టే నడుస్తోంది, కాలాన్ని బట్టే నిలబడుతోంది. అంచేత కాల ధర్మము అంటే కాలం నడుస్తూనే ఉంటుంది. అంతే కాలక్షేపం అంటూ ఉంటాం. అంటే టైం పాస్. టైం నువ్వు పాస్ చేయక్కర్లే, టైం నడుస్తూనే ఉంటుంది. అది నీ జీవితమే పాస్ అయిపోతుంది, అది చూసుకోవటం లేదు నువ్వు. కాలాద్ ఆపః సమభవన్, కాలాత్ బ్రహ్మ తపః దిశః, కాలేన ఉదేతి సూర్య కాలే నివిశతే పునః. అందుకనే కాల సంకీర్తనం చెయ్యాలి. దేశ కాల గోత్ర అంటున్నామే, ఇదిగో కాల సంకీర్తన. దీనికోసం కాలము నుంచే నీరు వస్తోంది. వర్షాకాలం ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడతాయా? పడవు కదా. అది పడే సమయం వస్తుంది. కాలాత్ ఆపః సమభవన్, కాలాత్ బ్రహ్మ పరమాత్మతత్వం కూడా తగిన కాలము లోపలే వెలువడుతుంది. దిశ దిక్కులు కూడా ఈ కాలం లోపల ఇలా ఉంది అంటే ఇక్కడ ఈ దిక్కు ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంది. ఇది కాలాన్ని బట్టే చెప్తారు. ఇది మార్కండేయ పురాణము, వాయు పురాణము, భాగవతము చాలా అద్భుతంగా చెప్పాయి. అంచేత కాలేన ఉదేతి సూర్య కాలే వివిశతే పునః, కాలాన్ని బట్టే సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తున్నాడు కూడా. అంచేత కాలః యజ్ఞం సమైరయన్ దేవేభ్యో భాగం అక్షితం, కాలే గంధర్వః అప్సరసః కాలే లోకాః ప్రతిష్ఠితాః. అంటే దేవతల కోసం వినాశం లేని భాగాలు అందించడం కోసం పంచాంగములతోటి ఋతువులు ఇలాంటి వాటితోటి అవన్నీ కూడా చాలా అందంగా యజుర్వేదం చెప్పింది. అలా వచ్చింది. కాలే కాలంలోనే గంధర్వః అప్సరసః లోకాః ప్రతిష్ఠితాః. అంటే గంధర్వులు, అప్సరసలు, జీవులు అందరూ కూడా ఈ కాలంలోనే ఉన్నారు. అందుకని కాలాన్ని మనం ప్రార్థించాలి. ఇతర విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.